9 అయింది, ఇంకా లెగలేదు. సండే కదమ్మా ఈరోజు. సండే అయితే మాత్రం పొద్దున్నే లెగాలని తెలియదే ఏంటి? ప్లీజ్ అమ్మా పడుకోని అమ్మా. రేపొద్దున హాస్టల్కి వెళ్తే మాట్లాడితే కదా మా మమ్మీ హాస్టల్ అనేది తెచ్చి చీరబాబుచి. అబ్బా మా అమ్మ పొద్దున్నే లేపింది, ఆకలేస్తుంది. టిఫిన్ పెట్టమని అడుగుదాం. అమ్మా టిఫిన్ పెట్టు. తెస్తున్నా, తీసుకో. ఏంటమ్మా సండే కూడా అన్నావా? టిఫిన్ చేయొచ్చుగా. రోజు టిఫిన్ తింటున్నావు కదా, ఒక్కరోజు అన్నం తినడానికి ఏంటి బాధ? ప్లీజ్. పూర్వకాలంలో మన తాతయ్యలు నానమ్మలు వాళ్ళందరూ చక్కగా పొద్దున్నే పెరిగన్నంలో ఆవకాయ వేసుకొని తినేవాళ్ళు. ఒక్కరోజు అన్నం తినడానికి ఏంటని నీకు బాధ? తింటావా? హాస్టల్కి వెళ్తావా? ఏంటమ్మా దాని మీద అట్లా వస్తున్నావు? పెండె మీద అట్లేస్తే రుచిగా ఉండట్లేదు, అందుకే ఈ స్టీల్ ప్లేట్ల మీద అట్లేస్తున్నా, టేస్ట్ వస్తాయని. ఏం చేస్తున్నావు అమ్మా? చీరల మీద మార్కర్తో పేరు రాసుకుంటున్నా. ఎందుకమ్మా? ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు అందరం కలిసి షాపింగ్కి వెళ్ళాం కదా, అందరం ఒకే కలర్ శారీస్ తీసుకున్నాము. కలిసిపోతాయేమో అని చెప్పేసి మార్కర్తో పేరు రాసుకుంటున్నా. అసలు చీరలు అంటే చాలా పిచ్చి బాబోయ్. అమ్మా ఏం తాగుతున్నావు? కాఫీ తాగుతున్నా. అమ్మా నా కూడా కొంచెం కాఫీ పోయమ్మా. కప్పు తీసుకొచ్చుకో, పోస్తా. సరే అమ్మా. మా ఇంకో కప్. అమ్మా ఇంకో అమ్మా కప్పు. ఏంటమ్మా కాఫీ ఉప్పుగుంది? ఏంటి సార్ అది? కాఫీ ఉప్పుగుంది. రోజు పంచదారే కదా వేసేది, వెరైటీగా ఉండిద్దని ఈ రోజు ఉప్పేసా. సండే కదా, మమ్మీ ఏం స్పెషల్ చేసిద్ది ఒకసారి అడుగుదాం. అమ్మా ఒకసారి ఇట్రా. ఏంటి మహేష్ పిలిచావు? అమ్మా నాన్ వెజ్ చెయ్యమ్మా. 5 minutes లో చేస్తా, చేతులు కడుక్కోండి. అబ్బా మంచి స్మెల్ వస్తుంది. మమ్మీ ఏం రెసిపీ చేస్తుందో నేను తొందరగా హ్యాండిల్ చేసుకున్నాం. ఏం చేసావమ్మా? అమ్మా నేను చేయమన్నా నాన్ వెజ్ గా. గుర్తు వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్ అమ్మా. నువ్వు నాన్ వెజ్ చేయమన్నావు, నేను నాన్ వెజ్ చేస్తా. ఏంటి ఇంకా బాగా తినడానికి? A few moments later. కడుపు నిండిపోయింది, సూపర్ తిన్నా. ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు? ఐడియా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుందాం. మమ్మీని ఒకసారి వెళ్ళి అడిగేసి వద్దాం. అమ్మా ఈరోజు సండే కదమ్మా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తా ఆడుకోవడానికి. ఇప్పుడే అన్నం తిన్నావు, ఇంకా తిన్నది అడగాలి కదా. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తా, వాడింటికి వెళ్తా, ఈడింటికి వెళ్తానని చెప్తావు. సెలవు రోజు కూడా ఇంట్లో ఒక పని చేద్దామని ధ్యాసే ఉండదు, ఎప్పుడు అన్ని పనులు నేనే చెయ్యాలి. అమ్మా ఇప్పుడు ఏం పని చేయాలి? నేను పని చేయడానికి అమ్మాయినా ఏంటి? అమ్మాయిలు అయితేనే పనులు చేస్తారా, అబ్బాయిలు పనులు చేయరా? ఇప్పుడు గనక ఇంట్లో పని మొత్తం చెయ్యకపోతే నీకుంటది మహేష్, హాస్టల్కి పంపించేస్తా నిన్ను. ఏంటమ్మా పద్దాకల హాస్టల్ అంటావు? ఇంట్లో అన్నాకంటే హాస్టల్కి వెళ్తేనే బెటర్. పద్దాకల పని ఈ పని అని చెప్పి చంపేస్తున్నావు. అయితే హాస్టల్కి వెళ్ళు. అమ్మా నేను చూసుకోవచ్చు. ఇప్పుడు నుంచే హాస్టల్ హాస్టల్ అంటున్నావు, పెద్ద నాకు ఎలా తయారవుతావో ఇప్పుడే వెళ్ళు హాస్టల్కి. మహేష్ ఏం చేస్తున్నా? ఫోన్ చూసుకుంటున్నా అమ్మా. వీడికి 24 గంటలు ఫోన్ పిచ్చే. అమ్మా సండే రోజు కూడా చదువుకోవాలా అమ్మా?
సండే అయితే మాత్రం చదువుకోవా? అయితే రోజు తింటున్నావుగా, సండే తింటాం మానేసి. నిన్ను ఇలా కాదురా మహేష్, హాస్టల్కి పంపిస్తా ఆగు. 1 second later. అది అమ్మంటే అలా ఉండాలి. అమ్మను మిల్చి దైవం ఉన్నదా? ఏంటమ్మా బీట్రూట్ చెప్తున్నావు? నిన్న హాస్పిటల్కి వెళ్ళా మహేష్, బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ లో B12 విటమిన్ తక్కువ ఉందంట. బీట్రూట్ తినమన్నారు. ఈ బీట్రూట్ చూస్తున్నా, పోయి తినాలంటే నా వల్ల కాదు. బీట్రూట్ ని తీసుకొని వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసే ల్యాబ్ దగ్గరికి వెళ్ళి దీనిలో B12 విటమిన్ తీసుకొని రావా వెళ్ళి. No, 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 no. ఏంటమ్మా అమ్మమ్మ నుంచి అప్పుడే వచ్చేసావా? ముందు నువ్వు తీగ మీద బట్టలు తీసావా? బయట వర్షం పడుతుంది. అంటే ముందు తీద్దాం అనుకున్నా. బయట బట్టలు తడిసి ముద్దైపోతున్నాయిరా, చేతులు పడిపోయేలా ఉదిగే కదరా బాబు. అది కాదమ్మా, ముందు నేను చూడలేదు. చూడరా, నువ్వు అస్సలుగా చూడు. 24 గంటల ఫోన్లు టీవీలు చూడటానికి నీ టైం సరిపోదు. అబ్బా ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా. అసలు నువ్వు వెళ్ళేటప్పుడు బట్టలు తీయమనే చెప్పలేదు, అయినా కానీ నేను చెప్తేనే చేస్తావురా, చెప్పకపోతే చేయవా? అయినా నీతో మాట్లాడటం వేస్ట్ రా, నేను వెళ్ళి బట్టలు తీసుకొచ్చుకుంటా. A few moments later. అయినా తీగ మీద బట్టలు లేవేంట్రా? అసలు నేను తీస్తే ఎందుకుంటాయి అమ్మా? ఆ మొక్క నేను తిట్టక ముందు చెప్పొచ్చుగా. అమ్మా అసలు నువ్వు చెప్పడానికి గ్యాప్ ఇచ్చావు. కన్యాకుమారి ఎక్సెస్ లా చెప్తానే ఉన్నా, మధ్యలో ఆడు చెప్తే కుమ్మేస్తావు అని చెప్పి మూసుకొని కూర్చున్నా. ఈ మాటలన్నీ బాగానే నేర్చావు గాని ఇప్పుడు కాదు నీ టాలెంట్, రేపు ఎగ్జామ్స్ లో చూపించు. The next day. మహేష్, వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, పూజ సామాగ్రి కావాలి. సరే అమ్మా, బజార్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుందాం. బజార్కి ఎందుకు, మనం కూడా డెవలప్ అవ్వద్దా? ఆన్లైన్లో ఆర్డర్ పెట్టు, అదొక ప్రెస్టేజీ. సరే అమ్మా, నీ ఇష్టం. ఆర్డర్ పెడతా, చెప్పు ఏమేం కావాలో. 10 రూపాయలు పసుపు, 10 రూపాయలు కుంకుమ, అగరొత్తులు, గంధం, కొబ్బరికాయ, అరటిపళ్ళు, 5 రూపాయలు నిమ్మకాయలు, 5 రూపాయలు తమలపాకులు, ఇవన్నీ ఆర్డర్ పెట్టు. సాయంత్రం కల్లా వస్తాయా? 2 రోజుల తర్వాత వస్తాయమ్మా. 2 రోజులకు వచ్చే కాడికి ఈ ఆర్డర్లు ఎందుకంట? సంకలో పిల్లలు ఉంచుకుని ఊరంతా ఎతికినట్టు ఫోన్లో ఆర్డర్ పెడతా అన్నావు. ఇలాంటి ప్రెస్టేజీలకి ఏం తక్కువ లేదు. ఇలాంటి ఖతర్నాక్ కళ్ళ బాగా పడతావు. Much later. ఏరా, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళా? డబ్బులు ఇవ్వలేదు అమ్మ, అందుకే బయటికి వెళ్ళా. మరి ఇల్లు గుర్తుకు రాలేదా? గుర్తొచ్చా మా ఇంటికి వచ్చా. ఇప్పుడు దాకా ఎక్కడ ఊరేగావురా? ఊరేగింపులో అమ్మా. ఏరా, తమాషాగా ఉందా? తమాషాకి ఎక్కడన్నా ఊరేగింపు చేస్తారా అమ్మా? మరి తిండి గుర్తుకు రాలేదా? నేనే గుర్తుకు రాలేదమ్మా. సరే, స్నానం చేసిరా. సరేగానమ్మా, అసలు మనుషులు ఎందుకు స్నానం చేస్తారు? మనం జంతువులం కాదు కాబట్టి. జంతువులు ఎందుకు స్నానం చేయట్లేదమ్మా? వాటికి ఏ సబ్బు వాడాలో తెలియదు కాబట్టి. అమ్మా, కనీసం నన్నన్నా అడగాలిగా. సరే గాని స్నానం చేసిరా. సరేగానమ్మా, నేను స్నానం చేస్తే నువ్వు నాకేమిస్తావు? తుడుచుకోవడానికి టవల్ ఇస్తా. అమ్మా. ఏంట్రా? అమ్మా, అయ్యగారు వచ్చారుగా, ఏం కావాలో అడుగు. ఏడ్రా అయ్యగారు? అమ్మా, అయ్యగారు అంటే నేనే కదమ్మా. ఊరుకోరా మహేష్, అలా మర్చిపోయినట్టు మాట్లాడు మాకు. ఏంటమ్మా, ఇంటికి రాజు నేనేగా. రాజు అయితే పర్లేదురా మహేష్, ఎక్కడ పులిరాజు అవుతావేమో అని భయంగా ఉంది. ఇంత మాట అన్నావమ్మా, నీ కొడుకు గురించి నీకు తెలీదా? ఆల్రెడీ అందరికి తెలిసిపోయిందిరా మహేష్. అమ్మా, నా మీద అబద్ధాలు వేయొద్దమ్మా. కొంచెం మన ఇంటి మీద రాళ్ళు వేయకుండా చూడరా మహేష్. అమ్మా, నా పరువు తీయొద్దమ్మా. ఎవరన్నా చూస్తే పరువు నష్టం లావేస్తారా మహేష్. అమ్మా, నువ్వు అలా అంటుంటే నా గుండెలో గుచ్చుకుంటుందమ్మా. ఈ వయసులో గులాబీ పువ్వుతో నీకేం పనిరా మహేష్? No, 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 no. అమ్మా, నేను స్కూల్కి వెళ్తున్నా. ఆగు మహేష్, తలకు నూనె రాస్తా. ఆ జుట్టు అసలు ఎండిపోయినట్టుంది, అయినా తలనొప్పి వచ్చి తాగు. అమ్మా, పక్క స్కూల్ లేట్ అవుతుందంటే నువ్వేంటమ్మా నూనె రాస్తా ఉంటా, అసలుకే నాకు గ్లామర్ పోద్ది.
సార్ ఏంటి సార్ అది? అసలుకే నాకు గ్లామర్ పోద్ది. Much later. బుర్రకు అస్సలుకి ఎక్కట్లేదు. తలకి నూనె పెడతారా అంటే నా గ్లామర్ దెబ్బతినిద్ది అంటే అసలు నా మాట వింటారా మీరు? A few moments later. ఏంట్రా అలా పరిగెత్తుకుంటూ వస్తున్నా? అమ్మా జందుబొమ్మ తెచ్చుకోవడానికి కొట్టే దగ్గరికి వెళ్తే కుక్కలు అంపడవన్నీ అమ్మా. అందుకే నేను జుట్టుకు నూనె రాస్తానంటే వద్దన్నా. అమ్మా అయినా జుట్టుకు నూనె రాసుకోపోవడానికి కుక్కలు అంపడబడడానికి సంబంధం ఏంటమ్మా? ఉంటదిరా, సంబంధం ఉంటది. జుట్టుకి నూనెకి ఉన్న సంబంధం నీకేం తెలుసు? ఇప్పుడే నా మాట వినట్లేదు, రేపు పెద్ద అయినాక నా మాట ఎందుకు వింటావు?